సార్ మీ రాజకీయ జీవితం అసలు ఎలా మొదలైంది సార్? మంది ఆదివాసులను నక్సలైట్లు పోలీసులు అన్నల పేరు మీద ఎటు అడవికి పోయినా మీ అన్నలను కలుస్తున్నారు, లేకుంటే అన్నలకు అన్నం ఇచ్చేస్తారు అని ఎక్కడికక్కడ బాగా హరాస్మెంట్ చేసేవాళ్ళు. దానివల్ల తుడుం దెబ్బ ఆదివాసీలకు ఏం చేశారు? అన్నలకు పోలీసులకు మధ్యన ఆదివాసులు నలిగిపోతుంటే దాన్ని అనవసరంగా మీరు కొట్టద్దు అని. అలాగే సార్ 49 జీవో తాత్కాలికంగా రద్దు చేశారు కదా సార్, దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు మీరు దాన్ని? వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి 49 జీవోకు ఎలాంటి సంబంధం లేదు. ఒక వర్గంలో ఏమంటున్నారంటే మన స్వయం బాబురావు గారు ఇలా చేశారు అంటే ఇలా సంపాదించారు అని కొంతమంది అంటారు, మరికొంతమంది అంటారు లేదు ఆయన చాలా నిజాయితీపరుడు అని అంటుంటారు. దీనికి మీ సమాధానం ఏంటి సార్? పోడు భూమి సమస్యల గురించి చాలా ఎక్కువగా ఉంది కదా సార్, దీని పరిష్కార మార్గాల గురించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆ జీవోలో ఏదైతే పోడు వ్యవసాయం చేసుకున్న భూములు పట్టాలు ఇచ్చిన జీవో ఏదైతే ఆ జీవోలో నా పేరు కూడా ఉన్నది.